వెల్కమ్ టు సర్దార్ టీవీ. సర్దార్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అందరికీ నమస్కారం అండి. నేను అద్దంకి సర్కిల్ ఇన్స్పెక్టర్ని. ముఖ్యంగా ఇప్పుడు ప్రజెంట్ మనకి ఈ వర్షాల వల్ల వ్యవసాయ సీజన్ స్టార్ట్ అయింది. రైతులందరూ కూడా మరి పొలాలు దున్నుకొని పొదును చేసుకొని పైరు వేసుకోవడానికి అందరూ కూడా సమాయత్తం అవుతున్నారు. ఈ దశలో రైతులకి మరి ఎరువులు, పురుగు మందులు అత్యవసరం కాబట్టి మేము ప్రత్యేక మా ఎస్పీ గారి ఆదేశాలతో ప్రత్యేక దృష్టి పెట్టి ఎవరైనా రైతులకి పురుగు మందులు కానీ అట్లాగే ఫెర్టిలైజర్స్ కానీ అందుబాటులో లేకుండా అట్లాగే అధిక ధరలకు అమ్మి లేదంటే ఎక్కడన్నా దాచిపెట్టి లేదంటే కల్తీ ఎరువులు కానీ కల్తీ విత్తనాలు కానీ కల్తీ ఈ నీళ్ళ ముందు కానీ తీసుకొచ్చి విక్రయించినట్టయితే చట్ట ప్రకారం వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే మరి రైతులకి అందకుండా ఎక్కడైనా గోడౌన్లో కానీ ఎక్కడైనా ప్రైవేట్ హౌస్లో కానీ ఈ ఫర్టిలైజర్స్ కానీ దాచిపెట్టి ఉంచి రైతులకు అందకుండా చేస్తే అట్లాంటి వాటిపై నిఘా ఉంచి వాటి మీద దాడులు చేసి ఆ ఎరువులన్నీ కూడా లేదంటే ఆ దాచిపెట్టిన పురుగు మందులు కానీ స్వాధీనం చేసుకుంటాము. చట్ట ప్రకారం వాళ్ళపైన ఎవరైతే షాపులలో అక్కడ పెట్టారో వాళ్ళపైన అట్లాగే మన ఎవరైతే ఓనర్స్ ఉంటారో గోడౌన్స్ ఓనర్స్ లేదా ఎక్కడైతే ఆ వస్తువులు మాకు ఫెర్టిలైజర్ దొరుకుతాయో అక్కడ ఆ ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరి మీద కూడా చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కావున రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలి. అట్లాగే పోలీస్ శాఖ తరఫున మేము కూడా మా నిఘా టీంలు తిరుగుతూ ఉన్నాయి. ఎక్కడైనా సరే ఇల్లీగల్ గా నిల్వ చేయటము లేదంటే కల్తీ విత్తనాలు కానీ కల్తీ మందులు కానీ తీసుకొచ్చి షాపులలో అమ్మినా కూడా వాళ్ళందరి మీద మీకు నిఘా పెట్టాము. చట్ట ప్రకారం యాక్షన్ తీసుకుంటాం కాబట్టి అందరూ కూడా రైతులతో పాటు ఫెర్టిలైజర్ షాప్ వాళ్ళు కూడా అలర్ట్ గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. అట్లాగే మీ యొక్క ధరల పట్టిక అక్కడ ఎంత స్టాక్ ఉంది ఎంత రేట్లు అనేది కూడా మీరు డిస్ప్లే బోర్డు పెట్టాలా. అది కూడా చేయకపోతే దానిపై కూడా మేము చర్యలు తీసుకుంటాము. ఒకవేళ ఇట్లా ఇల్లీగల్ వ్యవహారాలకు పాల్పడటం మేము గమనించినట్లయితే ప్రభుత్వానికి లైసెన్స్ కూడా రద్దు చేయమని మేము రాయటం జరుగుతుంది. అందువలన జాగ్రత్తగా ఉండవలసిందిగా ఏదైనా కల్తీలు కానీ ఏదైనా కానీ సమాచారం ఉంటే పోలీసు డిపార్ట్మెంట్కి కానీ వ్యవసాయ శాఖ డిపార్ట్మెంట్కి కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్కి కానీ తెలియజేయవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తాము. అందరికీ నమస్కారం.